రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, మన ఏలూరు ఎమ్మెల్యే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడల్లో వచ్చి నన్ను నిలబడిస్తున్నారు, పూల మాలం కందేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గౌరీశ్రీ కొరెడ్డి రాధాకృష్ణ గారు, మన ఏలూరు ఎమ్మెల్యే గారు, గౌరీశ్రీ మంత్రులు సత్యకుమారి యాదవ్ గారు, మన ఏలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన ఆరోగ్య శాఖ మార్చులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సమానం, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారని నిరూపించడానికి మరి వాళ్ళ కూడా ఈ రోజున అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి 135 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన గుండెల్లో జీవం కట్టుకున్న నాయకుడు ఎవరన్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చినందుకు మరి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి జెడ్పీ చైర్పర్సన్ గారు, అలాగే రెడ్డప్పల నాయుడు గారు జనసేన ఇన్ఛార్జ్, అలాగే ఇతర నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, అలాగే జై భీమ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. భారత మాత ముద్దుగడ్డ భారతదేశంలో ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు దానిలో అకుంఠిత దీక్షతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా వీరి యొక్క సమర్థతను గుర్తించి కేంద్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వీరు ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వెళ్ళటం, వీరు వెళ్లిన చోటల్లో కూడా ఈవేళ బీజేపీ ప్రభుత్వాలు, ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు ఏర్పడి దరిదాపుగా 25 రాష్ట్రాల దగ్గర ఈవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే ముఖ్య భూమిక పోషించినటువంటి పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన పట్టణానికి విచ్చేయడం అదృష్టదాయకంగా భావిస్తూ వారి యొక్క సేవలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో సమూలమైనటువంటి సంస్కరణలు, సమూలమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొస్తున్నటువంటి మహానుభావులు మన మధ్యన ఉన్నారు. వారు ఈ సందర్భంగా మనందరినీ ఉద్దేశించి మాట్లాడబోయే ముందు మన చేతిలో ఉన్నటువంటి ఏదైతే ప్రియాంబుల్ ఉందో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు సమాన అవకాశాలు, సమాన అభివృద్ధి అనేటువంటి నినాదం ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ పాలక పక్షంలో ఉన్నటువంటి మంత్రి గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. ఒక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించుకుందాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పద్మశ్రీ ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రముఖులకి, జై భీమ్ సోదరులకి అందరికీ కూడా నమస్కారం. ఒక సామాజిక సంస్కర్త, ఒక రాజకీయవేత్త, న్యాయవేత్త, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ జాతి కన్నా ముద్దు బిడ్డ. చింతమనేని ప్రభాకర్ గారికి పైకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. జాతి కన్నా ముద్దు బిడ్డ, ప్రపంచంలోని అత్యంత మేధావంతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారు ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఇవాళ ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లడానికి ప్రధాన పాత్ర పోషించారు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నిండడానికి కారణభూతులయ్యారు. ఇవాళ ఒక ప్రభుత్వ పాలన సాగుతోందన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నా, సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందుతున్నాయన్నా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఈ జాతికి చేసిన సేవగా మనం అందరం గుర్తించాల్సింది. అయితే అటువంటి మహనీయుడు
ప్రపంచమంతా అటువంటి మహనీయుడిని గుర్తించింది. కానీ మన దేశంలో మాత్రం కొన్ని దశాబ్దాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ చరిత్ర మరుగుపరిచే ప్రయత్నాలు జరిగాయి. 1951లో ఆనాడు ప్రధానిగా ఉంటున్న నెహ్రూ గారు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, కాశ్మీర్ విషయంలో వారి విధానాలకు వ్యతిరేకంగా, మత సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆనాడు వారు రాజీనామా చేస్తే, అదే మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్ మంత్రి నెహ్రూ గారికి ఉత్తరం రాస్తే, అయ్యా అంబేద్కర్ గారిని మంత్రి పదవి రాజీనామా చేయకుండా చూడండి అని అంటే, ఆనాడు నెహ్రూ గారు అన్నారు, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని. అంటే అటువంటి గొప్ప వ్యక్తిని ప్రభుత్వంలో లేకపోయినా కూడా వచ్చిన ఇబ్బంది లేదని అవమానించే ప్రయత్నం ఆనాడు పదే పదే అవమానాలు చేసే ప్రయత్నం చేశారు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబే నార్త్ నుంచి పోటీ చేస్తే, ఆనాడు కాంగ్రెస్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కజ్రోల్కర్ అనే వ్యక్తిని పోటీ పెట్టి, ఆనాడు నెహ్రూ గారు వెళ్లి ప్రచారం చేసి వ్యతిరేకంగా అంబేద్కర్ గారి ఓటమి కారణమయ్యారు. మళ్ళా 1954లో బండారా ఉప ఎన్నిక జరుగుతుంటే లోక్సభకి, ఆనాడు కూడా అదే కజ్రోల్కర్ ను మళ్ళీ తీసుకొచ్చి వ్యతిరేకంగా పోటీ చేసి ప్రచారం చేసి అంబేద్కర్ గారు ఓడిపోయేలాగా చేశారు. 1956లో అంబేద్కర్ గారి మరణానంతరం బాంబే మేయర్ గా ఉంటున్న వ్యక్తి నెహ్రూ గారికి చెప్పి, అయ్యా అంబేద్కర్ లాంటి మహనీయుడు జన్మస్థానంలో కానీ ఆయన నివసించిన స్థానంలో ఒక మెమోరియల్ నిర్మిస్తే బాగుంటుందంటే, వ్యక్తులకు మెమోరియల్ నిర్మించే పని ఆ కుటుంబ సభ్యులు చేయాలి కానీ ప్రభుత్వం చెయ్యకూడదని నెహ్రూ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 1956లో వారికి నిర్యాణం చెందితే అంబేద్కర్ గారు 1954లో నెహ్రూ గారు తను ప్రధానమంత్రిగా ఉంటూ తనంతకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉంటూ తనంతకు భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. చివరికి ఎవరి చేతిలో నైతే అంబేద్కర్ గారు ఓటమి చెందారో అటువంటి కాజ్రోల్కర్ గారికి 1970లో పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. కానీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. 1929లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే, అంటే 1990 సంవత్సరం మాత్రమే అటువంటి మహనీయుడికి డాక్టర్ భారతరత్న అవార్డు వచ్చిందంటే కాంగ్రెస్ ఎంతగా అన్యాయం చేసిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి. అయితే ప్రతిసారి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసమో లేదా ప్రాథమిక హక్కులను కాలరాచడం కోసమో రాజ్యాంగ సవరణ చేసేవాళ్ళు. 24వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పూర్తిగా ప్రజల మౌలిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 1971లో 42 సవరణ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పార్లమెంట్ కాల పరిమితిని పెంచే ప్రయత్నం చేశారు. ఈ కోర్టు పరిధిలోంచి ఆనాడు ప్రెసిడెంట్ గాని ప్రధానమంత్రిని గాని ఉపరాష్ట్రపతిని గాని బయటికి తీసేసి, అంటే కోర్టు పరిధిలోంచి అంటే వారు ఎటువంటి అవినీతి పనులు చేసినా కూడా కోర్టు పరంగా వాళ్ళకి శిక్షించే అవకాశం లేకుండా ఆనాడు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు నిర్మించారో దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి అనేక రకాల అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మూడు సూత్రాల మీద అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు. ఒకటి సమానత్వం, అందరికి సమానత్వం ఉండాలా. 2 స్వేచ్ఛ, 3వది న్యాయం, సామాజిక న్యాయం ఉండాలని. ఆ మౌలిక సూత్రాల్ని ఇవాళ నరనరన వంట పట్టించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. 75 సార్లు కాంగ్రెస్ రాజ్యాంగ సవరణ చేస్తే ప్రతిసారి ఆ కుటుంబానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేసింది కానీ ప్రజలకు మేలు చేసే విధంగా చేయాల. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 8 రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే ఏ సామాజిక న్యాయాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితకాలం ప్రవచించారో, ఏ ఆశయాల కోసం జీవించారో, ఏ ఆశయాల కోసం రాజ్యాంగం నిర్మించారో దాన్ని ఉత్కృష్టతను పెంచేలాగా ఇవాళ 4 రాజ్యాంగ సంవత్సరాలు 102వ రాజ్యాంగ సవరణ ఏందయ్యా అంటే బలహీన వర్గాలకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రాజ్యాంగ భద్రత ఇవ్వడానికి 102వ సవరణ తీసుకొచ్చారు. 104వ సవరణ ఏంటంటే ఎస్సీలకి ఎస్టీలకి చట్టసభల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ రిజర్వేషన్లను 1930 దాకా పొడిగిస్తూ 104వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇవాళ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కులగణన చేసే అవకాశాన్ని తీసుకొచ్చారు. మహిళా సాధికారత గురించి, మహిళా సమానత్వం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవచిస్తే ఇవాళ 106వ సవరణ ఏదైతే రాజ్యాంగాన్ని తెచ్చామో అది చట్టసభల్లో 33%
33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చారు. కాబట్టి సామాజిక న్యాయానికి బాధ్యత పెద్దపీట వేసింది ఎవరు? నిజంగా అంబేద్కర్ గారు చూపిన మార్గంలో నడిచింది ఎవరు? వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నది ఎవరు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సి ఉంది. వారిని అవమానాలకు గురి చేసింది ఎవరు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ ఏ చోట అయితే వారి జీవితానికి సంబంధించి అనేక వారికి జన్మించిన స్థానం, బిఆర్ అంబేద్కర్ గారు జన్మించిన స్థానం మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అని మధ్యప్రదేశ్ లో ఉంటుంది, ఇండోర్ దగ్గర. దాన్ని వాళ్ళ ఒక మెమోరియల్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఆనాడు మెమోరియల్ నిర్మించే పని ప్రభుత్వానికి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకోవాలని చెప్పారు. తర్వాత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ఇవాళ వారు జన్మించిన స్థానంలో జన్మభూమి కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఏ ప్రాంతంలో అయితే లండన్ లో వారు చదువుకున్నారో ఆ ప్రాంతాన్ని, ఆస్తిని ప్రభుత్వం కొని అక్కడ కూడా అంబేద్కర్ గారి విలువల్ని, ప్రవచనాల్ని ప్రపంచ దేశాలకు తెలిసేలాగా, యువతకు తెలిసేలాగా దాన్ని కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే నాగ్పూర్ లో వారు బుద్ధిజాన్ని దీక్ష తీసుకున్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఢిల్లీలో ఎక్కడైతే వారు శివైక్యం చెందారో ఆ ప్రాంతాల్లో కూడా మెమోరియల్, ఒక అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్ ని, అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఎక్కడైతే వారి చివరి అంత్యక్రియలు జరిగాయో అది దాదర్, బాంబేలో కూడా దాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేసి ఇవాళ పంచ తీర్థాల పేరుతో వారి జీవితానికి సంబంధించిన విషయాల్లో ఒక మెమోరియల్ నిర్మించి వారి ఈ దేశానికి అందించిన సేవల్ని, ఈ దేశ ప్రజల కోసం చేసిన త్యాగాల్ని భవిష్యత్ తరాలు తెలియడం కోసం, భావి తరాలకు తెలియడం కోసం, ఆ భావి తరాల వారు చూపిన మార్గంలో నడవడం కోసం, వారి ఆశయాలను అనుసరించడం కోసం ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇవాళ P4 కింద గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో అట్టడుగులో చేయూతను అందించేలాగా, 20% మంది జీవితాల్లో వెలుగులు నిండేలాగా ఒక P4 లాంటి అద్భుత కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా ఎన్డీఏ ప్రభుత్వాలు మాత్రమే డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ జాతి సేవ కోసం అంబేద్కర్ గారు చూపిన మార్గంలో నడవాలని, మనల్ని మనం పునరంకితం చేసుకొని రాబోయే రోజుల్లో వికసిత భారత్ నిర్మాణాన్ని, మన సొంత ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని కూడా చేపట్టడంలో మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని తెలుసుకుంటూ, ఇవాళ ఈ మహనీయుడి జన్మ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కలిగించినందుకు బదేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా విక్రమ్ కిషోర్ గారికి, తర్వాత చింతమనేని ప్రభాకర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని మాటలు తక్కువ, చేతులు ఎక్కువ చూపిస్తుంటారు. ధన్యవాదాలు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.